వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ బౌండరీస్ ఆఫ్ ఇండియాస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే లైక్ భారతదేశము ఏ ఏ దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది, ఏ ప్రాంతాలతో కలిగి ఉంది, ఎన్ని కిలోమీటర్ల మేర సరిహద్దుని కలిగి ఉంది, దానికి సంబంధించి వివిధ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ని అడిగి ఉన్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. లెట్ అస్ స్టార్ట్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే మన భారతదేశము 7 దేశాలతో సరిహద్దుని కలిగి ఉండటం జరిగింది మిత్రమా. లైక్ మనం చూసుకున్నట్లయితే ఇది మ్యాప్ ఇది. సో లైక్ ఈ ప్రాంతంలో ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దుని కలిగి ఉంది. సో 106 కిలోమీటర్స్ మేర సరిహద్దుని కలిగి ఉంది ఇండియా. ఈ ప్రాంతంలో ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా. ఓకే, సో ఇంక ఇటు సైడ్ వస్తే మనకి అంటే లైక్ శ్రీలంకతో కూడా బౌండరీని కలిగి ఉన్నాం, మ్యారిటైమ్ బౌండరీని కలిగి ఉన్నాం. దాని తర్వాత బంగ్లాదేశ్ కానీ, మయన్మారు, నేపాలు, భూటాన్. సో ఈ దేశాలతో మనం సరిహద్దుని కలిగి ఉన్నాం. టోటల్గా 7 కంట్రీస్తో ఇండియా షేరింగ్ బౌండరీ అండ్ బోర్డర్. ఓకే, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి బౌండరీ డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఓకేనా. సో లైక్ ఇది మన ఇండియా అనుకుంటే ఇండియాకి వెస్టర్న్ పార్ట్లోనే, సో ఇండియాకి వెస్టర్న్ పార్ట్లో పాకిస్తాన్ దేశం ఉంటుంది. గతంలో పాకిస్తాను, ఇండియా, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా కలిసి అఖండ భారత్గా ఉన్నటువంటి ప్రాంతాలే. సో 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15న రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ విడిపోవడం జరిగింది. ఈవెన్ అదే టైంలో బంగ్లాదేశ్ కూడా స్ప్లిట్ అయింది. ఓకే, అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళం. సో ఇండియా, పాకిస్తాన్ కలిసే ఉండేవి. రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విడిపోయిన తర్వాత వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న ప్రెసిడెంట్ పాకిస్తాన్, అండ్ ఈస్ట్ పాకిస్తాన్గా బైఫర్కేట్ అయింది. సో ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా మనం పిలుస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే 1971లో కంప్లీట్గా ఈ ఈస్ట్ పాకిస్తాన్ అనేటువంటిది వెస్ట్ పాకిస్తాన్ నుంచి విముక్తి పొందింది. సో అవి అక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు చూద్దాం. సో పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మరి ఎన్ని కిలోమీటర్ల మేర రెండు దేశాలకు బౌండరీ లైన్ ఉంది అంటే 3323 కిలోమీటర్ల మేర ఉంటుంది అండి. ఓకేనా. సో ఈ బౌండరీ లైన్ అనేటువంటిది ఇదే, అంటే ఇండియాకి పాకిస్తాన్కి ఇదే సరిహద్దుగా ఉండాలి అని డిసైడ్ చేయడానికి ఒక కమిషన్ వేశారు. ఎవరి నేతృత్వంలో? సార్ సిరల్ రాడ్క్లిఫ్ నేతృత్వంలో ఒక కమిషన్ వేయడం జరిగింది. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళే వేశారు 1947లో. ఎందుకంటే ఇప్పుడు రెండు దేశాలు విడిపోతూ ఉన్నాయి, సరిహద్దు కావాలి కదా. మరి ఏ ప్రాంతాలు పాకిస్తాన్కి పోతాయి, ఏ ప్రాంతాలు భారతదేశానికి ఉంటాయి అనేటువంటి సరిహద్దు కావాలి కదా. సో అందుకు కమిషన్ వేయగా వాళ్ళు ఫైనల్గా రిపోర్ట్ ఇచ్చారు. ఓకేనా. లైక్ బోర్డర్ కమిటీ వేస్తే రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతాలను సో ఇట్లా ఈ విధంగా ఆ లైన్ అనేటువంటిది గీశారండి. క్లియర్ కదా. సో అదే ఇండియాకి భారతదేశానికి ఉన్నటువంటి బౌండరీ లైన్గా మనం చెప్పుకోవచ్చు. దాన్నే ఒక పేరుతో పిలుస్తాం, రాడ్క్లిఫ్ లైన్ అని పిలుస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో రాడ్క్లిఫ్ లైన్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? ఇండియా పాకిస్తాన్కి మధ్య సరిహద్దుగా ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే ఈ రాడ్క్లిఫ్ లైన్ అనేటువంటిది గీసేటప్పుడు ఆయన కరెక్ట్గా గీయలేదు. ఓకేనా. సో దాన్ని కూడా నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇదే మనం రాడ్క్లిఫ్ లైన్గా పిలుస్తూ ఉన్నామా. సో ఆయన సరిహద్దు అనేటువంటిది పర్ఫెక్ట్గా గీయలేదు. గీయన దానికి కూడా మనకి కొన్ని ఇప్పటికీ కూడా ఆ ఇష్యూస్ అనేటువంటిది వస్తూ ఉంది. ఓకేనా. సో దాని తర్వాత ఇంకొక లైన్ ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసి అని పిలుస్తూ ఉంటాం. చూడండి ఇక్కడ ఈ ఎల్ఓసి అనేటువంటి లైన్ ఏదైతుందో సో దీన్ని కూడా పర్ఫెక్ట్గా గీయలేదు అన్నట్టు. ఓకేనా. లైక్ ఇప్పుడు ఈ ఎల్ఓసి లైన్ అనేటువంటిది ఇక్కడ దాకా గీసారు. ఆ పాయింట్ని NJ9842 అంటాం. సో లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఇండియాకి భారతదేశానికి ఇంకొక అడిషనల్ బౌండరీగా ఉంటా ఉంది. సో దీన్ని మనం అయితే అఫీషియల్ బౌండరీ లైన్గా మనం అయితే గుర్తించట్లేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ని ఇండియాకి పాకిస్తాన్కి అఫీషియల్ బౌండరీగా మనం గుర్తించడం లేదు. మనం ఓన్లీ రాడ్క్లిఫ్ లైన్నే గుర్తిస్తూ ఉన్నాం. బట్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బౌండరీ లైన్ని ఎల్ఓసిగా ఉంది అని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళకే పోదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు దీన్ని ఎల్ఓసి అనేటువంటిది బౌండరీకి ఎందుకు గుర్తిస్తూ ఉన్నారు? ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంతా కూడా వాళ్ళకే పోదు కదా, అందుకోసం గుర్తిస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉన్నాం? రాడ్క్లిఫ్ లైన్ అనేటువంటిది అఫీషియల్ బౌండరీ లైన్గా మనం గుర్తిస్తూ ఉన్నాం. కారణం ఏంటి? అప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంతా కూడా మందే కదా. ఈవెందో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మంది, బట్ వాళ్ళు వచ్చి అక్రమంగా దాన్ని ఆక్రమించారు కాబట్టి సో అట్లా ఇది డిస్ప్యూటెడ్ ఏరియాగా అయితే ప్రస్తుతానికి ఉంది.
అయితే ఎల్ఓసి లైన్ని డ్రా చేసేటప్పుడు దీన్ని డిసైడ్ చేసేటప్పుడు ఓన్లీ ఇక్కడ వరకే డిసైడ్ చేశారు, లైక్ ఎన్జే 9842 అనేటువంటిది. మిగిలినటువంటి ప్రాంతాన్ని డిసైడ్ చేయలేదు. సో ఇక్కడ ఏం జరిగింది, అప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి ఈ ఎన్జే 9842 ప్రాంతం పైన ఏదైతే ప్రాంతం ఉందో దాన్ని సియాచిన్ గ్లేషియర్ అంటారు, దాన్ని వాళ్ళు ఆక్రమించే ప్రయత్నం చేశారు అండి. వెంటనే కోర్స్ మన ఇండియన్ గవర్నమెంట్ రిటాలియేట్ చేసి ఫైనల్గా ఈ సియాచిన్ గ్లేషియర్ని మనం కైవసం చేసుకున్నాం. ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ సియాచిన్ గ్లేషియర్ అనేటువంటిది లైక్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి యుద్ధ భూమిగా చెప్పుకోవచ్చు. క్లియర్ కదా. సో వరల్డ్లోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్గా దేన్ని పిలుస్తున్నాము, ఈ సియాచిన్ గ్లేషియర్ని పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు ప్రజెంట్ మన కంట్రోల్లోనే ఉండటం జరిగింది అండి. ఓకేనా. సో లైక్ 1972లో షిమ్లా అగ్రిమెంట్లో కూడా దీని గురించే మాట్లాడారు. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత ఫర్దర్గా మనం చూసుకుంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఈ బౌండరీకి సంబంధించే యుద్ధాలు కూడా జరిగినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1947లో, సో 1947 ఎప్పుడు 47లో అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారు లైక్ ఇస్లామిక్ చెందినటువంటి వారు అడిపోతూ ఉన్నారు, అక్కడ ఉన్న హిందువులు ఇడొస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక చిన్న కొద్దిపాటి వార్ కూడా జరగడం జరిగింది. సో అప్పుడు కూడా ఈ బౌండరీకి సంబంధించి వార్ జరిగింది. దాని తర్వాత 1965లో మళ్ళీ యుద్ధం జరిగింది బౌండరీస్కి సంబంధించి. సో యుద్ధం జరిగిన తర్వాత ఫైనల్గా యుద్ధం అయిపోయిన తర్వాత ఈ తాష్కండ్ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఓకే, 1965లో బౌండరీకి సంబంధించినటువంటి వారే ఇది కూడా. 1999లో కార్గిల్ ప్లేస్కి సంబంధించి మళ్ళీ యుద్ధం జరిగింది ఇండియా పాకిస్తాన్కి మధ్య. ఇది యాక్చువల్గా మనకి ఈ ఈ ఎల్ఓసి లైన్ అనేటువంటిది ఏదైతే మనం పిలుస్తూ ఉన్నామో, ఇప్పుడు ఎల్ఓసి లైన్ అనేటువంటిది ఏదైతే పిలుస్తూ ఉన్నామో దీనికి ఇటుపక్క కార్గిల్ ఒక జిల్లా ఉంటుందండి. కార్గిల్ అనేటువంటి ఒక జిల్లా ఉంటుంది. సో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, ఎల్ఓసి లైన్ దాటి భారతదేశ భూభాగంలోకి ఎంటర్ అయ్యి కార్గిల్ అనేటువంటి ఒక జిల్లాని వాళ్ళు స్వాధీనపరచుకునేటువంటి కార్యక్రమం చేశారు. వెంటనే ఇండియన్ గవర్నమెంట్ రిటాలియేట్ చేసి తిరిగి యుద్ధం చేసి ఫైనల్గా ఈ కార్గిల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని వెలగొట్టేశారు, తరిమి కొట్టేశారు వెనక్కి. ఓకేనా. సో అప్పటి నుంచి మళ్ళీ కార్గిల్ మనమే స్వాధీనం చేసుకున్నాం. అది 1999లో జరిగింది. అదొక యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎల్ఓసి అంటే తెలుసు. సో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏ రెండు దేశాల మధ్య ఒక బౌండరీగా ఉంది అన్నప్పుడు ఇండియా పాకిస్తాన్కి మధ్య. రాట్క్లిఫ్ ఏ దేశాలకు మధ్య బౌండరీగా ఉంది, ఇండియా పాకిస్తాన్కి మధ్య. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి, తరచుగా అడుగుతూ ఉన్నారు. లైక్ రాట్క్లిఫ్ లైన్ అడుగుతూ ఉన్నారు, ఎల్ఓసిని కూడా అడుగుతూ ఉన్నారు. ఓకేనా. సో రెండు వెరీ ఇంపార్టెంట్. మనం ఇంకొక దేశం మనం చూసుకుంటే లైక్ ఇండియా చైనా గురించి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇండియాకి చైనాకి మధ్య కూడా బోర్డర్ ఉంది. ఓకేనా. సో లైక్ మనం చూసుకుంటే సరిహద్దే ఉంది, భూ సరిహద్దే ఉంది. 3488 కిలోమీటర్ల మేర భూ సరిహద్దు అయితే ఉండటం జరిగింది. అయితే ఇంకొక అంశం ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినటువంటి సమయంలో లైక్ 1914లో ఒక కమిషన్ వేశారండి. సో ఆ కమిషన్ ఎవరు ఆధ్వర్యంలో ఉంది, సార్ హెన్రీ మెక్మోహన్ అనేటువంటి ఒక బ్రిటిషర్ ఆధ్వర్యంలో కమిషన్ వేశారు. సో ఆ కమిషన్ దేనికి వేశారంటే ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దుని డిసైడ్ చేయడానికి కమిషన్ వేశారు. ఏ ప్రాంతంలో, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో బౌండరీ లైన్ డిసైడ్ చేయడానికి కమిషన్ వేశారు. సో ఫైనల్గా ఈ 1914లో ఈ సార్ హెన్రీ మెక్మోహన్ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఏమన్నారు అంటే లైక్ ఇప్పుడు చూడవచ్చు మనం, లైక్ మెక్మోహన్ లైన్ అనేటువంటిది డ్రా చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఆ మెక్మోహన్ లైన్ని మీకు చూపిస్తా, చూడండి. ఇక్కడ ఈ లైన్ అండి. సార్ హెన్రీ మెక్మోహన్ సంబంధించి కమిషన్ వేస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళు ఏం చేశారు అంటే ఇండియాకి చైనాకి ఈ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో సరిహద్దుగా ఉన్నటువంటి రేఖ డ్రా చేసి దాన్నే మెక్మోహన్ లైన్గా పిలిచారు అండి. ఓకేనా. సో ఫైనల్గా మెక్మోహన్ లైన్ అనేటువంటిది ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి బౌండరీ లైన్ బ్రిటిష్ వాళ్ళు డిసైడ్ చేశారు. ఆ టైంలో చైనా వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ స్వతంత్రం వచ్చిన తర్వాత దాంతోపాటు ఇండియాకి చైనాకి యుద్ధాలు జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ మెక్మోహన్ లైన్ అనేటువంటిది మేము బౌండరీగా ఒప్పుకోవడం లేదు అని మళ్ళీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ రాష్ట్రం ఉంది, అరుణాచల్ ప్రదేశ్ కదా ఇదంతా కూడా. సో వాళ్ళు ఏమంటున్నారు, అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది భారతదేశానికి చెందినటువంటి భూమి కాదు, రాష్ట్రము కాదు, ఇది మాకే చెందిందని చైనా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏమంటున్నారు, అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఎ
ఈజ్ సౌత్ టిబెట్ అంట. ఓకేనా. సో టిబెట్ అనేటువంటి ప్రాంతం చైనా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కదా. అట్లా ఈ అరుణాచల్ ప్రదేశ్ కూడా టిబెట్కి చెందిందే, దక్షిణ టిబెట్ కాబట్టి మాదే అని వాళ్ళు అంటా ఉన్నారు. బట్ మనం అయితే ఒప్పుకోం కదా. సో మనం ఒప్పుకోం, ఎవరు కూడా ఒప్పుకోం కాబట్టి సో ఫైనల్గా మనం కూడా ఈ మెక్మోహన్ లైన్ అనేటువంటి దాన్ని ఇండియా రెండు దేశాల మధ్య బౌండరీగా ట్రీట్ చేస్తాను. అంటే మనం డిసైడ్ చేసాం, ఫైనలైజ్ అయిపోయింది గదంతే. ఎవరు చెప్పినా కూడా మన ఇండియా మనం వినాం కదా. ఓకే రైట్. సో అరుణాచల్ ప్రదేశ్ని దక్షిణ టిబెట్గా పిలుస్తూ ఉన్నారు చైనా వాళ్ళు. బట్ మనం దానికి యాక్సెప్ట్ అనేటువంటిది ఇవ్వటం లేదు. నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. చూడండి ఈ లైనే మనం చెప్తూ ఉంటాం. చూడండి ఇది. సో ఈ ప్రాంతం ఇదంతా కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్నదేమో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, ఇండియాకి చైనాకి మధ్య ఉన్నదేమో ఎల్ఏసి, రెండింటి మధ్య డిఫరెన్స్. సో నెక్స్ట్ ఈ ఎల్ఏసి అనేటువంటి లైన్ ఎట్లా వచ్చింది అంటే, ఈ చైనా వాళ్ళు ఏం చేశారంటే యుద్ధం జరిగినప్పుడు లైక్ 1962లో ఇండియాకి చైనాకి యుద్ధం జరిగిందా. సో వాళ్ళు యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. సో ఇండియాలోకి ఎంటర్ అయ్యి లైక్ ఈ అక్షయ్ చీన్ అనేటువంటి లేయర్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు స్వాధీనపరచుకున్నారు, కబ్జా చేశారు అన్నట్టు. ఈ ప్రాంతాన్ని వాళ్ళు కబ్జా చేశారు. దాని తర్వాత అఫ్కోర్స్ మళ్ళీ లైక్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని, లదాఖ్ ప్రాంతాన్ని కూడా వాళ్ళు కబ్జా చేశారు. ఈ లదాఖ్ ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్ అయినా కబ్జా చేశారు. కబ్జా చేస్తే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మాత్రము వాళ్ళు అట్లనే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అరుణాచల్ ప్రదేశ్ని క్యాప్చర్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి చైనా వాళ్ళ ఆర్మీని మనం తరిమి కొట్టేసాం వెనక్కి. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళు అక్కడే ఉన్నారు ఇక. సో అందుకోసం దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే ఈ అక్షయ్ చీన్ అనేటువంటిది చైనా కంట్రోల్లోనే ఉంది. సో ఫైనల్గా మన భారతదేశం యొక్క ఎజెండా ఏంటి, ఫ్యూచర్లో ఏంటి అంటే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించారో దాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. దాంతోపాటు ఏదైతే చైనా వాళ్ళు ఆక్రమించారో దాన్ని ఇప్పుడు అక్షయ్ చీన్గా పిలుస్తూ ఉన్నామో దాన్ని కూడా మనం స్వాధీనపరచుకొని భారతదేశం మొత్తాన్ని కూడా లైక్ కంప్లీట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది మన భారత భూభాగం అని డిక్లేర్ చేయాలనేటువంటి ఆలోచన ఫ్యూచర్లో ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా అడుగులు వేస్తూ ఉంది. ఆ కోవలోనే మనం లైక్ మిషనరీ లైక్ వెపన్స్ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. కొత్త అడ్వాన్స్డ్ లైక్ మిజైల్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. లైక్ బ్రహ్మోస్ అయినా కానీ, అగ్ని అయినా కానీ, పృథ్వీ అయినా కానీ, అస్త్ర, నాగాస్త్ర, సో ఇట్లాంటి మిసైల్స్ని మనం తయారు చేస్తూ ఉన్నాం, కొనుగోలు చేస్తూ ఉన్నాం. కొన్ని లైక్ రాఫెల్ అని కానీ, సుఖాయ్ కానీ, రాఫెల్ కానీ, దాంతోపాటు లైక్ డ్రోన్స్ MQ-9B అనేటువంటి డ్రోన్స్ కానీ, దాని తర్వాత లైక్ మనకి హెవీ ఏరోప్లైన్స్ C-295 అనేటువంటి ఏరోప్లైన్స్ మనమే తయారు చేస్తూ ఉన్నాం. కారణం ఏంటి అంటే దానికి లైక్ కంప్లీట్గా ఇప్పుడు ఏదైతే ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా మనం స్వాధీనపరచుకొని ఇండియా కంప్లీట్ ఇండియాగా డిక్లేర్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు అని మనకి లైక్ వివిధ న్యూస్ పేపర్స్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే నెక్స్ట్. సో ఫైనల్గా అరుణాచల్ ప్రదేశ్ మనదే, వాళ్ళు కాదు వాళ్ళది అంటూ ఉన్నారు. సో స్టిల్ ఇష్యూస్ అనేటువంటివి నడుస్తూ ఉన్నాయి. సో మెయిన్గా ప్రస్తుతము ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ ఏరియాస్, వివాదమైనటువంటి కొన్ని ప్లేసెస్ మనం చూసుకుంటే ఒకటి గాల్వాన్ వ్యాలీ ఈ ప్రాంతంలో ఉంటుంది. దాంతోపాటు అక్షయ్ చిన్, లైన్ ఆఫ్ కంట్రోలు, తవాంగ్, మెక్మోహన్ లైన్. ఓకే. సో ఇవి ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి వివాదమైనటువంటి ప్లేసెస్ అవి. దాని తర్వాత ఇంకొక ప్లేసెస్ మనం చూసుకుంటే డొక్లాము, డెమ్చాక్, పాంగాంగ్సో లేక్కి సంబంధించి వివాదమైనటువంటి ప్లేసెస్ అండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఈ దిప్సాంగ్ ప్లెయిన్స్ కానీ, డెమ్చోక్ కానీ, ఇక్కడ పాంగ్సాంగ్ లేక్ అని ఉంటుంది ఇక్కడ సరస్సు. సో అవి వివాదమైనటువంటివి. అయితే ఇటీవల మనకి లైక్ 16వ బ్రిక్స్ సమ్మిట్ జరిగింది రష్యాలో. 16వ బ్రిక్స్ సమ్మిట్ రష్యాలో జరగగా ఇక్కడ మనకి ఇండియాకి చెందినటువంటి PM నరేంద్ర మోడీ గారు, చైనాకి చెందినటువంటి ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి జీ జిన్ పింగ్ వీళ్ళిద్దరూ కూడా కలిసి, సో ఇండియన్ PM, చైనా యొక్క ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్నే మనం పిలుస్తాము డిస్ఎంగేజ్మెంట్ అగ్రిమెంట్ అంటాం. డిస్ఎంగేజ్మెంట్ అగ్రిమెంట్ అని మనము పిలుస్తూ ఉన్నామండి. క్లియర్ కదా. సో డిస్ఎంగేజ్మెంట్ అగ్రిమెంట్గా పిలుస్తూ ఉన్నాం. సో ఫైనల్గా రెండు దేశాల యొక్క అధినేతలు చేసుకున్నారు. ఎందుకు అంటే ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ దిప్సాంగ్ ప్లెయిన్స్లో ఇండియన్ ఆర్మీ ఉంది, చైనా ఆర్మీ ఉంది. డెమ్చాక్లో ఇండియన్ ఆర్మీ ఉంది, చైనా ఆర్మీ ఉంది. పాంగ్సాంగ్ లేక్ దగ్గర కూడా ఇండియన్ ఆర్మీ, చైనా ఆర్మీ కూడా కంప్లీట్గా పహారా కాస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా టెన్షన్స్ ఉంటా ఉన్నాయి. అంటే లైక్ మన వాళ్ళపైన అటాక్ చేస్తామని, వాళ్ళు మనపైన అటాక్ చేస్తామని ఇప్పుడు కూడా టెన్షన్ ఉన్నాయి కదా. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి అది లేకుండా ఫైనల్గా రెండు దేశాధినేతలు ఏం చేశారు అంటే
ఏ ఆర్మీ వాళ్ళు ఆర్మీ వెనక్కి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి ఇండియన్ ఆర్మీ వెనక్కి వచ్చేసింది. అటుపక్క చైనా వాళ్ళ ఆర్మీ అక్కడ వెళ్ళిపోయింది ఇక. సో ఇప్పుడు ఏదైతే మనకు బౌండరీ లైన్ ఇక్కడ ఏదైతే ఉందో సో అదే బౌండరీ లైన్ ఉంటుంది. ఎవరు కూడా మనోళ్ళు వచ్చి వాళ్ళపైన అటాక్ చేయొద్దు, వాళ్ళు వచ్చి మనపైన అటాక్ చేయొద్దు అని వీళ్ళిద్దరూ కూడా డిసెంగేజ్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఈ నెలలోనే, అక్టోబర్లోనే. అంటే లైక్ ఈ బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. సో అక్టోబర్లోనే 2024లోనే అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని డిసెంగేజ్మెంట్ అగ్రిమెంట్గా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ గురించి మాట్లాడాల్సి వస్తే బౌండరీ లైన్ వచ్చేసి 4096 కిలోమీటర్స్ ఉంటుంది. సో అతిపెద్ద బౌండరీ లైన్ అన్నట్టు. సో ఇండియా బంగ్లాదేశ్తో ఉన్నటువంటి సరిహద్దు ఏదైతే ఉందో ఇది భారతదేశంలోనే అతిపెద్ద సరిహద్దు. విదేశాలతో భారతదేశం పంచుకున్నటువంటిది భూ సరిహద్దు ఇది 4096. మరి ఇక్కడ లైక్ ఈ బంగ్లాదేశ్తో ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకుంటే లైక్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ కనిపిస్తూ ఉంది, ఇటు నుంచి అస్సాం ఉంది, త్రిపుర ఉంది అండ్ మిజోరాం ఉందండి. ఓకే, మేఘాలయ కూడా. సో ఈ ప్రాంతంలో మేఘాలయ కూడా, వెస్ట్ బెంగాలు, అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. సో ఈ రాష్ట్రాలు ఏం చేస్తూ ఉన్నాయి, బంగ్లాదేశ్తో భూ సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. క్లియర్ కదా. నెక్స్ట్ ఇది ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఆ భూ సరిహద్దుని డిసైడ్ చేసింది కూడా ఆయనే, సార్ సిరిల్ రాడ్క్లిఫ్ డిసైడ్ చేయడం జరిగింది అండి. ఓకేనా. సో 1947లోనే అదే టైంలో డిసైడ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా ఎప్పుడు విడిపోయినాయి భారతదేశం నుంచి? 1947 ఆగస్టు 15న విడిపోయింది కదా. విడిపోయి ఒక సైడ్ వెస్ట్ పాకిస్తాన్, ఒకటి ఈస్ట్ పాకిస్తాన్గా ఉంది. సో ఆ బౌండరీ లైన్ కూడా డిసైడ్ చేసిందే ఈయన, సార్ సిరిల్ రాడ్క్లిఫ్ డిసైడ్ చేశారు. ఓకేనా. సో రాడ్క్లిఫ్ లైన్ అని పిలుస్తూ ఉంటారు ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఉన్న బౌండరీ లైన్ని. ఓకేనా. సో దాని తర్వాత ఇక ఫైనల్గా ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాను ఏం చేసింది, వెస్ట్ పాకిస్తాన్ యొక్క డామినేషన్ మాకు అవసరం లేదు, మాకు మేము స్వతహాగా మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకుంటామని చెప్పేసి ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు వెస్ట్ పాకిస్తాన్ పైన యుద్ధం చేశారు. సో యుద్ధం చేసేటప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, ఇందిరాగాంధీ గారు పిఎంగా ఉన్నటువంటి సమయంలో. సో ఫైనల్గా సపోర్ట్ చేసిన తర్వాత యుద్ధంలో గెలిచాం. అండ్ ఇండియా సపోర్ట్ చేసిన ఈస్ట్ పాకిస్తాన్ గెలిచింది. గెలిచిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ అనేటువంటిది ఒక సపరేట్ దేశంగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ ఈస్ట్ పాకిస్తాన్నే మనం ఏమని పిలుస్తూ ఉన్నాం, బంగ్లాదేశ్ అని పిలుస్తూ ఉన్నామండి. ఓకేనా. సో నౌ ఈస్ట్ పాకిస్తాన్ ఈజ్ కాల్డ్ యాజ్ బంగ్లాదేశ్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద కంట్రీ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్. ఓకే. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. అయితే ఇక్కడ మనకి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య కొన్ని బౌండరీ డిస్ప్యూట్స్ ఉండేయండి. ఓకేనా. సో కొన్ని సరిహద్దులకు సంబంధించి డిస్ప్యూట్స్ ఉండగా దానిని మనం ఒక ఫ్రెండ్లీ నేషన్, మన పక్క దేశమే కదా అని చెప్పేసి ఫ్రెండ్లీగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి మనం ఏం చేస్తాం, డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేసుకున్నాం. ల్యాండ్ సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతున్నాయో అవి సెటిల్మెంట్ మనం చేసుకున్నాం. ఈవెన్ దానికి సంబంధించి కూడా మనము ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం, ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అంటాం, LBA అంటాం. సో ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య మనం చేసుకోవడం జరిగింది అండి. ఓకేనా. సో ఈ కోవలోనే లైక్ ఏవైతే మన భారతదేశం మనవి అని చెప్పేసి మనం క్లెయిమ్ చేస్తూ ఉన్నామో అవి భారతదేశం తీసుకుంది, ఏవైతే బంగ్లాదేశ్ వాళ్ళ ప్రాంతాలను క్లెయిమ్ చేస్తూ ఉన్నారో అవి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో అట్లా ప్రజెంట్ అయితే రెండు ప్రాంతాల మధ్య ఆ పీస్ఫుల్నెస్ అనేటువంటిది స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంది అండి. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంశం చూసుకుంటే లైక్ ఎన్ని ప్లేసెస్ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ లైక్ 162 ప్లేసెస్కి సంబంధించి డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి. సో లైక్ 11 ప్లేసెస్, సో 111 ప్లేసెస్ ఏమో ఇండియాకి చెందినవి. దాని తర్వాత మిగిలినటువంటి లైక్ మనం చూసుకుంటే 51 అనుకోండి. ఓకేనా. సో 51 ఏమో లైక్ బంగ్లాదేశ్ చెందినవి. సో 111 ఏమో ఇండియాకి చెందింది అండ్ 51 ఏమో బంగ్లాదేశ్కి చెందింది. క్లియర్ కదా. సో ఈ రెండిట్లు కూడా మనం ఏం చేసుకున్నాం, వాళ్ళే మనీ వాళ్ళకి ఇచ్చేసి, అంటే ఎవరికి ప్లేసెస్ వాళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ ఇచ్చేసుకొని ఎవరికి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకొని మంచిగా ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నామండి బోర్డర్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక బోర్డర్ వచ్చేసి నేపాల్తో. సో నేపాల్ మనం చూసుకుంటే నేపాల్తో 1751 కిలోమీటర్స్ మేర బౌండరీ లెంత్ అయితే మనకు ఉంది నేపాల్ దేశంతో. ఓకేనా. సో ఈవెన్ నేషనల్ లైక్ నేపాల్ దేశంతో మనకు ఓపెన్ బౌండరీ ఉంటుంది. ఓకేనా. లైక్ నేపాల్ చెందినటువంటి వారు ఇండియాలోకి రావచ్చు, ఇండియన్స్ నేపాల్లోకి వెళ్ళవచ్చు. సో దానికోసం పెద్ద వీసాలు, పాస్పోర్ట్స్ ఏం అవసరం లేదు. నేపాల్ వాళ్ళు ఇండియాలోకి రావాలన్నా, ఇండియా వాళ్ళు నేపాల్కి పోవాలన్నా ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే వాళ్ళు ఇటు రావచ్చు, మనం
అటు పోవచ్చు అండి. ఓకేనా. సో రెండు దేశాల మధ్య కూడా ఓపెన్ బార్డర్ అయితే ఉంది, ఎటువంటి రిస్ట్రిక్టెడ్ బార్డర్ అయితే లేదు. సో కంప్లీట్గా మనకి ఓపెన్ బార్డర్ ఉంది. సో చూడవచ్చు ఇక్కడ నేపాల్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఉత్తరాఖండ్ ఉందా, యూపీ ఉందా, బీహార్ ఉందా, సిక్కిం ఉందా. సో ఆ రాష్ట్రాలతో మనం బౌండరీని షేర్ చేసుకుంటూ ఉన్నాం. దాంతోపాటు లైక్ కొన్ని నదులను, ఇప్పుడు గాండక్ అయినా, కోసి అయినా, మహాకాళి అయినా, ఇవి భారతదేశంలో ప్రవహిస్తూ ఉన్నాయి, నేపాల్ ప్రాంతాల్లో కూడా ప్రవహిస్తూ ఉన్నాయండి. ఓకేనా. సో ఇవి కామన్ రివర్స్గా ఇండియాకి నేపాల్కి మధ్య ఉన్నటువంటి రివర్స్గా మనం చెప్పుకోవచ్చు. బట్ అయితే ఇక్కడ ఇటీవల కొన్ని మనకి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. నేపాల్ వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని ప్లేసెస్ మావే అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ కాలాపాని అనే ఒక నది ఉంటుంది, కాలాపాని నది. వాళ్ళు ఏమంటున్నారు, కాలాపాని నది కంప్లీట్గా మాదే అని చెప్పేసి నేపాల్ వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు లిపు లేక్ పాస్ ఉంటుంది ఇక్కడ. సో ఇది ఒక మార్గం, ఇది దాన్నే లిపు లేక్ పాస్ అంటాం. వాళ్ళు ఏమంటున్నారు, అది కూడా మాదే అంటున్నారు. ఇంకొక ప్లేస్ వచ్చి లింఫియాతురా. సో లింఫియాతురా అనేటువంటి ఒక ప్లేస్, సో అది కూడా మాదే అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉంటే మనం ఏమంటున్నాం, మనం కూడా మందం క్లెయిమ్ చేస్తాం. ఎందుకంటే ఈ కాలాపాని నది అనేటువంటిది మన యొక్క రామాయణ మహాభారతాలు ఉన్నాయి కదా. సో రామాయణంలో ఈ కాలాపాని నది అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి రామాయణంలో రాసి ఉన్నారు. సో అప్పుడు ఈ కాలాపాని నది కూడా భారతదేశానికి చెందింది అని కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం. ఆల్రెడీ మా రామాయణంలో కాలాపాని నది అనేటువంటిది భారతదేశం చెందింది, భారతీయులు రాముడు వీళ్ళందరూ కూడా అక్కడ పర్యటించారు అని ఉంది, కాబట్టి మాదే అని మనం కోట్ చేస్తూ ఉన్నాం. నేపాల్ వాళ్ళు మాత్రం అది మాదే అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో డిస్ప్యూట్స్ స్టిల్ కంటిన్యూ అయితే ఉన్నాయి కానీ, బట్ చైనా ఇండియాకి, ఇండియా పాకిస్తాన్కి మధ్య ఏ విధంగా అంత పెద్ద డిస్ప్యూట్స్ ఉన్నాయో అంత పెద్దగా అయితే ఇండియాకి నేపాల్కి మధ్య లేవు అండి. ఓకే. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇండియా అండ్ భూటాన్ అండి. సో ఇండియా, భూటాన్, సో రెండు దేశాల మధ్య కూడా మనకి సరిహద్దులు ఉన్నాయి. ఇది కూడా ఓపెన్ బోర్డర్గా మనం చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు రాష్ట్రాలు చూసుకుంటే లైక్ సిక్కిము, వెస్ట్ బెంగాల్, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా. లైక్ ఇక్కడ చూడండి, నాట్ మేఘాలయ, చూడండి ఇక్కడ లైక్ వెస్ట్ బెంగాల్ భూటాన్తో షేర్ ఉంది, సిక్కిం ఉంది, ఇటు పక్క అరుణాచల్ ప్రదేశ్ ఉంది, నెక్స్ట్ అస్సాం ఉంది, కింద నుంచి చూసుకుంటే లైక్ ఈ బెంగాల్ కూడా ఉంది. చూడండి ఇక్కడ లైక్ బీహార్ ఉంది, యూపీ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది, సిక్కిం ఉంది. సో ఈ రాష్ట్రాలు భూటాన్ దేశంతో సరిహద్దుని పంచుకుంటూ ఉన్నాయి. సో వీళ్ళకి కూడా మనకి ఉన్నటువంటి బౌండరీ వచ్చేసి ఓపెన్ బౌండరీ అండి. ఓకేనా. సో లైక్ కంప్లీట్గా ఇప్పుడు మనం చూసామనుకోండి, ఇండియా పాకిస్తాన్కి మధ్య ఫెన్సింగ్ ఉంటుంది. మనం ఒక ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ని నిర్మించుకున్నాం, ఒక ప్రాపర్ బౌండరీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇండియాకి పోవడానికి ఆ విధంగా లేదు. ఈవెన్ ఇండియా నేపాల్కి కూడా ఆ ప్రాపర్ ఫెన్సింగ్ అనేటువంటిది లేదు. వాళ్ళు ఇటు వస్తూ ఉన్నారు, మనం ఆడ పోతూ ఉన్నాం. ఈవెన్ నేపాల్తో కూడా మనకు సంబంధాలు ఉన్నాయి, లైక్ రోటీ బేటీ సంబంధాలు ఉన్నాయి నేపాల్తో. అంటే లైక్ రోటీ బేటీ అంటే లైక్ నేపాల్ చెందినటువంటి వారిని మన ఇండియన్స్ పెళ్లి చేసుకుంటా ఉన్నారు, ఇండియన్ చెందినటువంటి వారిని నేపాల్ వాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉన్నారు. దాన్ని రోటీ బేటీ సంబంధం అంటారు. నేపాల్ చెందినటువంటి వారు ఇండియాలో పనిచేసుకొని ఎంప్లాయ్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇన్ ద సేమ్ వే ఇండియన్స్ కూడా నేపాల్లో పనిచేస్తూ ఉన్నారు. సో ఈ కాన్సెప్టే రోటీ బేటీ కాన్సెప్ట్ అండి. ఓకే. సో సేమ్ ఈ భూటాన్ ఇష్యూలో కూడా అదే ఉంది. నెక్స్ట్ బౌండరీ లైన్ మనం చూసుకుంటే 699 కిలోమీటర్స్ అయితే బౌండరీ ఉంది, ఓపెన్ బోర్డర్ సిస్టమ్ ఉంది. ఇంకోటి ఇండియాకి భూటాన్కి మధ్య మనకి ఆర్మీ ఉంది, లైక్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సశస్త్ర సీమబల్గా పిలవచ్చు. సో ఎస్ఎస్బిగా పిలవచ్చు అండి. సో సశస్త్ర సీమబల్ ఎస్ఎస్బి అంటాం. సో ఈ ఫోర్స్ అయితే అక్కడ ఉండడం జరిగింది. అఫ్ కోర్స్ దీన్ని రిక్రూట్మెంట్ చేసుకునేది మన భారతదేశమే ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తూ ఉంది. ఈ యొక్క ఎస్ఎస్బి అనేటువంటిది రెండు దేశాల మధ్య లైక్ పారామిలిటరీ ఫోర్సెస్గా ఉన్నాయండి. ఇంకొక దేశం మయన్మార్, ఇండియా అండ్ మయన్మార్ ఉంది. సో 1643 కిలోమీటర్ల మేర. సో రాష్ట్రాలు మనం చూసుకుంటే లైక్ మిజోరాం, మణిపూరు, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. దాని తర్వాత కొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి, లైక్ నాగా హిల్స్ అని, పట్కా హిల్స్ అనేటువంటివి. ఈ ప్రాంతాలు రెండు దేశాల మధ్య బౌండరీగా ఉంది అనేటువంటి అంశం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇండియా మయన్మార్ అనేటువంటి దేశం, మీరు ఇక్కడ మ్యాప్లో చూడవచ్చు ఈ మయన్మార్ ప్రాంతం. దీన్నే మనం గతంలో బర్మా అనేటువంటి ప్లేస్తో కూడా పిలిచేవాళ్ళమండి. ఓకేనా. సో బర్మా
అనేటువంటి ప్లేస్ ఇక్కడ పిలుస్తూ ఉంటాం ఇండియాకి. ఈ ప్లేస్ మయన్మార్ని. సో మయన్మార్ కూడా భారతదేశానితో సరిహద్దుని కలిగి ఉంది. ఇంకొక అంశం ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే నాగాల్యాండ్లో NSCNK అనేటువంటి ఒక మిలిటెంట్ గ్రూప్ ఉంది. మణిపూర్లో మనం చూసుకుంటే మణిపూర్లో కూడా లైక్ నాగా అండ్ మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇవి ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతూ ఉన్నాయి? మయన్మార్ దేశం నుంచి ఆపరేట్ అవుతూ ఉన్నాయి. సో మయన్మార్ దేశంలో వాళ్ళు అక్కడ ఉండి ఇండియా పైన కుట్రలు కుతంత్రాలన్నీ కూడా ఈ మిలిటెంట్ గ్రూప్స్ చేస్తూ ఉన్నాయి. సో ఈ కోవలో ఇండియాకి మయన్మార్ మధ్య ఈ సంబంధాలు అనేటువంటివి ప్రాపర్గా ఉండటం లేదు. ఎందుకంటే ఇండియా చెందినటువంటి మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియాని ముక్కలుగా చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి మయన్మార్ దేశము సపోర్ట్ చేస్తూ ఉంది. అందుకు ఇండియాకి మయన్మార్ మధ్య కొన్ని డిస్ప్యూట్స్ అయితే స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ మనం చూద్దాం. లైక్ 106 కిలోమీటర్స్ మేర బౌండరీని షేర్ చేసుకుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. లైక్ ఈ ప్రాంతం చూసామా, ఈ ప్రాంతం అంతా కూడా ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్నటువంటి బౌండరీ జస్ట్ లైక్ 106 కిలోమీటర్స్ మేర ఉంటుంది అండి. దాన్ని వాఖాన్ కారిడార్ అని పిలుస్తారు. చూడండి, ఈ ప్లేస్ వాఖాన్ కారిడార్ అంటాం. ఇది ఇండియాకి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న బౌండరీ ఏరియా. ఇది 106 కిలోమీటర్స్. సో ఫైనల్గా ఏ రాష్ట్రాలు భారతదేశం మిగిలినటువంటి దేశాలతో సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి? లైక్ ఆఫ్ఘనిస్తాన్తో జమ్మూ అండ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాలో సరిహద్దు పంచుకుంటూ ఉంది. చైనాకు సంబంధించి జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. బంగ్లాదేశ్తో వెస్ట్ బెంగాల్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర అండ్ అస్సాం. భూటాన్తో వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. మయన్మార్తో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. నేపాల్తో బీహార్, ఉత్తరాఖండ్, యూపీ, సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్. పాకిస్తాన్తో జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. సో ఈ ప్రాంతాలు ఈ దేశాలతో సరిహద్దుని పొందుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా మనం చూద్దామండి. లైక్ ఆఫ్ఘనిస్తాన్తో భారత్ డాష్ భూ సరిహద్దును పంచుకుంటుంది అనేటువంటిది ఇక్కడ మనకి క్వశ్చన్ని అడగడం జరిగింది. లైక్ ఇచ్చిన ఆప్షన్స్లో 1 306, 2 106, 3 506, 4 706 కిలోమీటర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మరి క్వశ్చన్కి ఆన్సర్ 106 అండి. సో ఫైనల్గా ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి మధ్య ఉన్నటువంటి భూ సరిహద్దు యొక్క డిస్టెన్స్ 106 కిలోమీటర్స్ మేర పంచుకుంటూ ఉంది వాగన్ కారిడార్ దగ్గర. ఇంకొక మనకి లైక్ ఇంటర్నేషనల్ బౌండరీస్ దానిలోనే లైక్ ఈ బౌండరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొన్ని పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే దురంద్ లైన్ అంటాం. అది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న బౌండరీ లైన్. మెక్మోహన్ లైన్ ఏమో ఇండియాకి చైనాకి మధ్య. మ్యాగినాట్ లైన్ ఏమో ఫ్రాన్స్కి జర్మనీకి మధ్య. మ్యాగినాట్ లైన్ ఫ్రాన్స్కి జర్మనీకి మధ్య. మన్నెర్హైన్ లైన్ వచ్చేసి రష్యాకి ఫిన్లాండ్కి మధ్య బౌండరీ లైన్ ఇది. అండ్ ఆర్డర్ నెస్సీ లైన్ వచ్చి జర్మనీకి పోలాండ్కి. రాడ్క్లిఫ్ లైన్ ఇండియాకి పాకిస్తాన్కి. ఇదే రాడ్క్లిఫ్ లైన్ ఇండియాకి బంగ్లాదేశ్కి కూడా సరిహద్దుగా ఉంది. ఇంకొక అంశం 16th ప్యారలల్ లైన్ ఏమో నమీబియా, అంగోలాకి. 17th ప్యారలల్ లైన్ నార్త్ అండ్ సౌత్ వియత్నాంకి. 38th ప్యారలల్ లైన్ నార్త్ కొరియాకి, సౌత్ కొరియాకి. 49th ప్యారలల్ లైన్ యుఎస్ఏకి, కెనడాకి. హీడెన్బర్గ్ లైన్ ఏమో జర్మనీకి, పోలాండ్కి మధ్య సరిహద్దు. అండ్ సెఫ్ గ్రేడ్ లైన్ ఏమో జర్మనీకి, ఫ్రాన్స్కి మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి లైన్స్ అండి. సో ఇవి ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్. దాంతోపాటు ఇండియా వివిధ దేశాలతో సరిహద్దును పంచుకున్నటువంటి బౌండరీ లైన్స్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.